మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 3 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మెగా 158 ప్రాజెక్ట్ కూడా ఒకటి. మెగాస్టార్ కి వాల్తేరు వారయ్య వంటి బ్లాక్ బస్టర్ అందించిన బాబీ ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే చిరు బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు పెంచారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరనేది మెగా ఫ్యాన్స్ లో మొదలవుతున్న ప్రశ్న. ఇక ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర సినిమాలు నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో అనిల్ రావిపూడితో మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా మనశంకర వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవే కాకుండా చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తున్నారు. అదే మెగా 159. వాల్తేరు వీరయ్యతో తనకు మంచి హిట్ అందించిన బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి రెండో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరాకి సెట్స్ మీదకి వెళ్లబోతోంది. హిట్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్యగా చిరంజీవిని ఊరమాస్ ఘటంలో చూపించిన బాబీ ఈసారి ఏం ప్లాన్ చేశాడోనని మెగా ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన పాత్ర డిజైన్ లోనే కాదు, కాస్టింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పుడు ఈ చిత్రంలో విలన్ గా మంచు మనోజ్ ని తీసుకోబోతున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మిరాయిలో ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించిన మనోజ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని చిరంజీవికి విలన్ గా తీసుకుంటే బాగుంటుందని బాబీ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని బాబీ తీసుకోవాలని అనుకుంటున్నారట. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క ఇప్పటి వరకు చిరంజీవితో మాత్రం ఒక్క సినిమాలోనూ నటించలేదు. ఆమె కెరీర్ తొలినాళ్లలో చిరంజీవితో స్టాలిన్ మూవీలో ఓ సాంగ్ లో మాత్రం స్టెప్పులేసింది. అంతకు మించి వీరిద్దరూ స్క్రీన్ మీద కలిసి కనిపించింది లేదు. ఇక బాబీ దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్లకు చిరు అనుష్క జోడిని తెరపై చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవితో తెరను పంచుకోవాలని అనుష్క చాలా కాలంగా ఎదురు చూస్తోంది. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునతో కలిసి నటించిన చిరు, బాలయ్యలు మాత్రం ఇంకా ఆమె ఖాతాలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించాలని ఉందని ఓ సందర్భంలో మీడియా ముఖంగా ఓపెన్ అయింది స్వీటీ. తమ కాంబినేషన్ లో ఎవరైనా సినిమా చేస్తే బాగుండని అభిప్రాయపడింది. కానీ అప్పుడెవరూ పట్టించుకోలేదు. చిరంజీవి వేర్వేరు హీరోయిన్లతో పనిచేశారు కానీ అనుష్కకు మాత్రం ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ కుర్రాడ్లా కనిపిస్తున్న యంగ్ హీరోయిన్లతో నటిస్తే విమర్శలు వస్తాయన్న భయం మేకర్స్ లో కనిపిస్తోంది. కూతురు, మనవరాలి వయసున అమ్మాయిలతో ఎలా రొమాన్స్ చేస్తారన్న విమర్శలు ఎందుకులే అనుకుని ఆయన పక్కన సీనియర్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు దర్శకులు. విశ్వంబరలో త్రిష, మనశంకర వరప్రసాద్ లో నయనతారని తీసుకుని సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడు మెగా 158 విషయంలోనూ బాబీ అలాగే ఆలోచించి అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక అనుష్క ఇటీవల ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. నటన పరంగా వంకపెట్టే అవకాశం లేకపోయినా ఆమె లుక్ అస్సలు ఆకట్టుకోలేదు. ఇక చిరంజీవితో ఛాన్స్ వస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా బరువు తగ్గి కాస్త స్లిమ్ గా మారాల్సిందే. మరి చిరంజీవి అనుష్క జోడీని వెండితెరపై చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుందా లేదా అన్నది తెలియాలంటే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.